సో వేర్ వి ఆర్, ఎక్కడున్నాము అన్న పరిస్థితిలో మన సమాధానం ఏంటంటే we will find out the location. అంటే సర్వలోకమును సృష్టించిన దేవునికి తెలియలేదని కాదు. ఆ రోజు ఆదామును అడిగింది దేవుడు, ఆదాము నువ్వెక్కడున్నావు? సర్వలోకము ఆయన కనుదృష్టిలో ఉన్నప్పుడు ఇరువురు మనుషులు ఆయన కనుదృష్టిలో ఉండరా? ఒక చెట్టు నీడ లేదంటే ఒక ఆకుల మధ్యలో దాక్కున్న ఆదాము దేవుడికి కనబడ్డా. అందుకే దేవుడు అన్నాడు, ఆదాము నువ్వెక్కడున్నావు? దేవుడు వాళ్ళ మనల్ని అదే అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు అంటే నేనున్న పొజిషన్, అబౌట్ ద లొకాలిటీ వీఆర్ సేయింగ్, నాట్ ద లొకాలిటీ. ఇన్ స్పిరిచువాలిటీ వేర్ యు ఆర్. సో అనేకులకి మనకి డౌట్ వస్తుంది, ఎక్కడున్నాము? నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు ఎలా తీర్చబడతారు? మనం లోకంలో చేసిన క్రియల ద్వారానా, దేవుని ద్వారానా, ఎలా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము? సో టుడే సర్మన్ ఇస్ దట్, సో హౌ యు ఆర్ రైచియస్, వేర్ యు ఆర్. హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. దేనికి లోనై ఉన్నారంట? శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. చెక్ దిస్ వర్డ్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ దిస్ వర్స్. గలతీయులు 3వ అధ్యాయము 11వ వచనం. వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఇస్, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు. మన ధర్మశాస్త్ర గ్రంథంలో, ఎందుకంటే 10 ఆజ్ఞలే మనకు తెలుసు, కానీ ద్వితీయోపదేశకాండం మనకు తెలిసి 28, 29 అధ్యాయాలు వరుసగా చదివినట్లయితే ఆశీర్వాదాలు 14 ఉంటే శాపాలు 50 ఉంటాయి. దయచేసి గమనించండి, ఆశీర్వాదాలు 14 నీ గుమ్మంలోనికి వస్తే శాపములు 50 నీ గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నాయి. మరి దేంట్లో మనం ముందుకెళ్ళాలి? ఎలా ముందుకెళ్ళాలి? మరి వాక్యానుసారమే ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీయు చేయబడుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు. మనం నిలకడగా ఉండని ప్రతివాడు, ఎవరిని ఇక్కడ ప్రత్యేకపరచలేదండి, ప్రతివాడు. ఎందుకు ఈ ప్రతివాడు అన్న మాట మాట్లాడుతున్నానంటే దయచేసి గమనిద్దాము. 11వ వచనము, ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడని సంగతి స్పష్టమే. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టం. అంటే ఏదైతే ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడిందో ఈ ధర్మశాస్త్రం వలన ఎవడును నీతిమంతులుగా తీర్చబడటలేదు. హల్లెలూయా. దయచేసి గమనిద్దాము, ఎందుకు ఈ మాట పౌలు ఎంతగా మనతో మాట్లాడుతున్నాడంటే, తర్వాత విషయం కూడా చూద్దాం. ఇంకొంచెం లోతులకు వెళదామే. వాళ్ళ వాక్యములో లోతులు, మర్మములు మన జీవితంలో ఎదగడానికి, ఆశీర్వాదింపబడడానికి మేలులు దయచేయబడతాయి. ఎందుకంటే గడిచిన 2 దినములుగా దేవుడు నాకు బోధించిన ప్రతి మాట ఇవాళ నేను మీకు బోధిస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ఏదైనా వాక్యానుసారమే తప్ప నా శరీరానుసారమో నా హృదయానుసారమో కాదు. హల్లెలూయా. అందుకే వితౌట్ ద రెఫరెన్స్ ఐ విల్ నాట్ రివీల్ ఎనీథింగ్. సో వాక్యానుసారమే మనం మాట్లాడినట్లయితే ఇక్కడ గమనిద్దాము. 12వ వచనం, గలతీయులు 3:12 చూసినట్లయితే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా
జీవించును. పై వచనం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం మూలముగా ఎవ్వడును నీతిమంతుడుగా తీర్చబడడు. మరి 13వ వచనం ఏం చెప్తుంది? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే దయచేసి గమనించినట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దయచేసి గమనించండి. విశ్వాస మూలముగా. ఈ విశ్వాస మూలము మనకెక్కడ ఆధారం అవుతుందో దయచేసి గమనిద్దాం. ఈ విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. హల్లెలూయా. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. అంటే చాలా మంది అంటారు, నేను భూమి మీద ఏ తప్పు చేయలేదండి, నేను భూమి మీద ఏ తప్పు చేయలేదు. అంటే నా ఆలోచనలు ఈ ఆజ్ఞల్లో నేను ఏ తప్పు మీరానా, ఏ తప్పు మేరడం లేదా అన్న విషయం వరకే నేను ఆలోచిస్తున్నానంటే నేను జీవిస్తున్నది విశ్వాస మూలముగా కాదు, ధర్మశాస్త్రం మూలముగా. దయచేసి గమనించండి, నేను జీవిస్తున్నది విశ్వాస మూలంగా కాదు, ధర్మశాస్త్రం మూలముగా. అంటే చాలా మంది అంటారు ఐఎమ్ రైచస్, కానీ క్రైస్తవులు చాలా మంది నోట్లోంచి అనమాట, నేను అనేకమైన ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు నా కన్ను తప్పు చేస్తుంది, నా హృదయం తప్పు చేస్తుంది, ఏదో ఒక వ్యసనాలు, బలహీనతలు, వ్యామోహములు ఏయో ఒకటి నా శరీరంలో తప్పులు చేస్తున్నాయి కనుక నేను నీతిమంతుడు అనను, కానీ ఏ తప్పులోనూ నేను ఉండడం లేదు అన్న మాట మనం మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రం వలన ఎవ్వడును నీతిమంతుడుగా తీర్చబడడు, ఎవ్వడు తీర్చబడడు. కానీ ఇక్కడ దేవుని వాక్యము, వాగ్దానం మనతో ఒక మాట మాట్లాడుతుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరి ఒక్కడు కూడా నీతిమంతుడుగా తీర్చబడినప్పుడు మరి నీతిమంతులు ఎక్కడి నుంచి వస్తున్నారు? హల్లెలూయా. దయచేసి గమనిద్దాం, ఎందుకంటే స్టిల్ దిస్ కాంట్రవర్సీ ఇస్ దేర్ ఇన్ ద బైబుల్. నీతిమంతుడు ఎవడు? అందరం తప్పు చేశాం కదా, నీ ధర్మశాస్త్రం వలన నీతిమంతుడిగా తీర్చబడు వాడు ఎవ్వడు లేడు. స్టిల్ when you are struggling with this controversial word, ఈ నీతిమంతుడు ఎవడు? హల్లెలూయా. చూద్దాం 12వ వచనము, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, హల్లెలూయా, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అంటే ఇక్కడ క్రీస్తు కూడా గమనించండి, ఏ పాపము లేని వ్యక్తి, కనీసము జన్మించుట యందు కూడా ఏ పాపము లేని వ్యక్తి మరి ఇవాళ ఏ స్థితిలో రాయబడి ఉందో గమనించండి, క్రీస్తు మన కోసము శాపమై. మరి క్రీస్తుకు శాపం ఏమొచ్చిందండి ఇక్కడ? అంటే ఇక్కడ అది కూడా వాగ్దానమే మాట్లాడుతుంది, అది కూడా బైబిలే మాట్లాడుతుంది. ఆ శాపం ఏంటి? మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతుల లిస్టులో క్రీస్తును కూడా తీసివేసేసాం. ఎందుకు? ధర్మశాస్త్ర మూలంగా ధర్మశాస్త్రములో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? మాను మీద వేలాడిన ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులే. అంటే నీ పాపమును నా పాపమును విమోచించుటకై మాను మీద వేలాడిన క్రీస్తు కూడా ఏమయ్యాడంట? శాపగ్రస్తుడే. హల్లెలూయా. దయచేసి గమనించండి, వేర్ we are, this is what the Bible reference shows. నీతిమంతుడు ఎలా తీర్చబడతాడు? నీతిమంతుడని ఎవరు తీరుస్తారు మనల్ని? అంటే లోతైన మర్మం మనతో మాట్లాడుతుంది ఇక్కడ. క్రీస్తు కూడా
మన శాపముల నుంచి మనలను విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోనై ఆయన కూడా శాపగ్రస్తుడాయను. హల్లెలూయా. అంటే ఒక శాపములోంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ఆ శాపము లోపలకు వెళ్ళి దాన్ని పట్టి బంధించి బయటకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇవాళ అందరూ మట్ల ఆదివారం అని చెప్పి ఆ బిజీలో ఉంటారు. అందరూ మట్ల ఆదివారము మట్ల పట్టుకుని రోడ్ల మీద హడావిడిలో ఉంటారు. కానీ ఈ మట్టల ఆదివారం, ఎందుకంటే నెక్స్ట్ రాబో కొద్ది దినముల్లోనే గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం, వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాము, ఈస్టర్ చేసుకుంటున్నాము. మరి గుడ్ ఫ్రైడేకి ముందు ఆయన ఎందుకు మరణించాడో, ఈ మరణించవలసిన స్థితి ఎందుకు అతని జీవితంలోనికి ప్రవేశించిందో దయచేసి గమనించండి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది రోమీయులు 8:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎక్కడి నుంచి విడిపిస్తుందంట? పాప మరణముల నుంచి నన్ను విడిపిస్తుంది. ఎందుకు విడిపిస్తుందంట? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందువలన? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. హల్లెలూయా. క్రీస్తు యేసు ఆత్మ నాకేమిస్తుందంట? జీవాన్ని ఇస్తుందంట. నాకు వీడియో వచ్చు. క్రీస్తు యేసు యొక్క ఆత్మ నాకేమిస్తుందంట? జీవాన్ని ఇస్తుందంట. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం మాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని ఏ విధము చేత చెప్పబడిందో, అది ఏదైతే నిన్ను నీతిమంతుడుగా చేయలేకపోయిందో, చివరి క్రీస్తు కూడా నీతిమంతుడిగా చేయబడాల. తన జీవిత కాలం అంతా ఉన్న చివరి క్షణములో ఆ మాను మీద వేలాడేసరికి అతను కూడా శాపగ్రస్తుడుగానే ఎంచబడి ఉంటున్నాడు ధర్మశాస్త్రానుసారము. అంటే ధర్మశాస్త్రము నిన్ను నీతిలో ఏ రీతిగా ముందుకు తీసుకెళ్ళలేకపోయిందో దానిని జరిగించడానికి, హల్లెలూయా, దిస్ ఇస్ ఎ వర్డ్. వాక్యాన్ని మనం పక్కన పెట్టేయకూడదు కదా, మనకు నచ్చినట్టు వాక్యాన్ని తీసుకోకూడదు కదా. సో ఐఎమ్ రివీలింగ్ ది డెప్త్ ఆఫ్ ద మిస్టరీ హూ ఆర్ రైచియస్. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంట? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అందుకే చూడండి 3వ వచనము, రోమీయులు 8:3, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు, మనందరం ఇప్పుడు దాకా ధర్మశాస్త్రం దేన్ని అనుసరించామంట? శరీరాన్ని అనుసరించాం. అంటే యేసయ్య శరీరం మాన మీద వేలాడదీయబడింది కాబట్టి యేసయ్య కూడా శాపగ్రస్తుడే. Give your heart to listen this word, not your ears. Not at all your ears. If you are listening with ears, you can't digest this word. Give your heart. Then only you will be with the Christ. Hallelujah. ఇట్లనగా చూద్దామే 8:3, రోమా 8:3, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునకు
ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు ఏం జరిగిందంట? శిక్ష విధింపబడింది. ఎట్లా విధింపబడింది? ఇప్పుడు చూస్తే 3:14 మనకి ఏం చెప్తుంది వాక్యము? క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, ఇక్కడ బైబిలే మీతో బైబిల్లో మాట్లాడుతుంది. నో అదర్ వర్డ్. బైబిల్ రివీల్స్ ద బైబిల్. బైబిల్ రివీల్స్ ద బైబిల్. ఇక్కడ క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఇక్కడ అదే మాట ఏం మాట్లాడుతుంది చూడండి. దేవుడు 8:4 దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇవాళ హోసన్నా హోసన్నా అనుకుంటా రాజులకు రాజు అనుకుంటున్న మన క్రీస్తు ఆ శిలువ మీద వేలాడదీయబడ్డానికి, ఆ తల మీద ముళ్ళ కిరీటము నుంచుకోవడానికి, ఆ శరీరం మీద కొరడా దెబ్బలు తినడానికి నీ పాపమును నా పాపమును సర్వ సృష్టి యొక్క పాపము ఆ శరీరమందు మోపబడి ఉన్నది. అందుకే ఆ శరీరము ఆ క్షణమునకు శాపగ్రస్తమైనది. ఆ శాపము చేతనే ఆ శాపం అనే మాటకు మనకి విమోచన తీసుకొచ్చున్నాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ వి విల్ సీ విత్ ద బాడీస్ థింగ్స్. నా శరీరంతో నేనేం చేశాను, నా కళ్ళతో నేనేం చేశాను. ఎందుకంటే బైబిల్లోనే ఉంది, నీ కన్ను ఒక తప్పు చేస్తే రెండో కన్ను కూడా పీకేసే నరకంలోనికి వెళ్లకుండా ఉంటావు. వాక్యం మనతో మాట్లాడుతుంది. క్రీస్తు మనతో మాట్లాడిన మాట ఇది. కానీ అదే క్రీస్తు మనతో అంటున్నాడు, నీవు నాతో ఉన్నావా, నీవు నాతో ఉన్నావా. ఎందుకంటే ఇది బోధించే ముందు మీకు ఒక చిన్న వాక్యమును చూపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనము ఏమని మాట్లాడుతుంది ఈ వచనము? నా తండ్రి వాగ్దానము, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. హల్లెలూయా. నా తండ్రి వాగ్దానం చేసింది ఏంటంట? మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఎక్కడి నుంచి శక్తి పొందు వరకు అంట? పైనుంచి శక్తి పొందు వరకు ఎక్కడ నిలిచి ఉండాలంట? పట్టణములోనే నిలిచి ఉండాలి. మరి నాకు బైబిల్ తెలుసు కదా. ఇప్పుడు ఈ మాటలు ఎవరు మాట్లాడారు? క్రీస్తు 12 మందితో మాట్లాడారు. 12 మంది అపోస్తులతో మాట్లాడాడు. అంటే ఆ 12 మందిలో ఒకరిని తీసేయగా, ఇస్కరియోతు యోధాను తీసేయగా మిగతా 11 మందితో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీకు సువార్త తెలిసింది కదా, మీ సువార్తను పెట్టి వెళ్ళి క్రియలు చేయండి అంట్లా. పైనుంచి శక్తి వచ్చే వరకు మీరున్న చోటే నిలిచి ఉండండి. అంటే టు లివ్ ఎ స్పిరిచువల్ లైఫ్ యూ నీడ్ హిస్ స్పిరిట్, నాట్ యువర్ బాడీ. మనందరం ఏంటంటే ఈ శరీర క్రియలు, ఈ శరీరము అన్న విషయంలోనే మన తలంపులు ఆలోచనలు ఉంటాయి, కానీ వాట్ హిస్ స్పిరిట్ ఇస్ సేయింగ్ అన్న విషయం మనకు ఆలోచన ఉండదు. హల్లెలూయా. అందుకే ప్రతి విషయము చూడండి, దావీదు విషయంలో పడిపోయినప్పుడు దేవుడు మాట్లాడటం మానేశాడు. కానీ దావీదు దేవునికి వాక్యం తెలుసు కాబట్టి మరలా తిరిగి దావీదు దేవునితో సహవాసాన్ని పెంచుకున్నాడు. దయచేసి గమనించండి. హల్లెలూయా. నువ్వు పడిపోయిన స్థితి కాదు, నీవు దేవునితో ఉన్న స్థితి. అందుకే పైనుంచి శక్తి పొందు వరకు మీరున్న చోటనే నిలబడి ఉండండి. సో ఈవెన్ గాడ్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ దిస్. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 39వ వచనం చూస్తే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38
యాక్ట్స్ చాప్టర్ 10 verse 38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అంటే శరీరానుసారమైన దేవునికి కూడా, దేవుని కుమారుడికి కూడా ఏమవసరమైందంట? ద హోలీ స్పిరిట్. అంటే మనకు తెలిసిన భావం ఏంటంటే హోలీ స్పిరిట్ అంటే అయ్యా భాషలో మాట్లాడడం, కింద పడి కొట్టుకోవడం, దొరలడం. దిస్ ఇస్ నాట్ ఎ స్పిరిట్. ఆ స్పిరిట్ లో కొన్ని దురాత్మలు కూడా ఉంటాయి. ఆ దురాత్మలు కూడా నేను కింద పడేటట్టు చేస్తాయి, ఆ దురాత్మలు కూడా భాషల్లో మాట్లాడేస్తాయి, అన్నీ చేస్తాయి. కానీ భాషలు మాట్లాడడానికి దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ భాషలు మాట్లాడడం అంటే దేవుని మర్మములు నీతో మాట్లాడుతున్నాడు అని దాని అర్థము. హల్లెలూయా. అయ్యా నేను భాషలు మాట్లాడుతున్నానంటే నేను భాషలు మాట్లాడుతున్నాను, నేను దేవుని ఆత్మ పొందుకున్నాను. ఇట్స్ రాంగ్. భాషలు మాట్లాడుతున్నాను అంటే దయచేసి గమనించండి, దేవుని మర్మములు నీ దగ్గరికి వచ్చాయా? ఎందుకంటే ఇన్ ద కొరింథియన్స్ చాప్టర్ ఒక చోట దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా నువ్వు భాషల్లో మాట్లాడుతున్న వాడవైతే దేవునితో మాట్లాడుచున్నావు. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. ఏమండి నేను భాష మాట్లాడేసి చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఆత్మను పొందుకోవడం అంటే భాషలు రావడం. అయ్యా మరి మిగిలిన చర్చిలు, మిగిలిన సంఘాలు, భాషలు రాని సంఘాలన్నీ వ్యర్థమేనా? దిస్ ఇస్ నాట్ అ వర్డ్. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా మీరు భాషతో మాట్లాడుతున్నారు అంటే దేవుని ఆత్మను పొందుకోవడం వేరు, నువ్వు భాషల్లో మాట్లాడడం వేరు. ఎందుకంటే మన కృపా వరములు, కృపా ఫలములను చూసాం. ఈ వరములు ఫలముల్లో నీ జ్ఞానము దేవుని విశ్వాసము ద్వారా వస్తుంది, వాక్యము దేవుని విశ్వాసం, భాషలు వస్తాయి, స్వస్థత కలిగించే వరం వస్తుంది, అద్భుతాలు చేయ శక్తి వస్తుంది, ఆ భాషలకు అర్థం చెప్పే మర్మములు నీకు తెలియబడతాయి. See, these are all the revealing factors of the Spirit, what you are having, the knowledge, the wisdom, everything is only by the Spirit, not the tongues. What the tongues is also important. What the tongues reveals, listen to this word, 1 Corinthians chapter 14 verse 2. ఎందుకనగా 1 కొరింథీయులు 14వ అధ్యాయము 2వ వచనము. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. చాలా మంది అయ్యా భాషలు అంటే పెంతెకోస్తు సంఘం, లేదంటే భాషలు అంటే ఇంకొక సంఘం, XYZ సంఘం. దిస్ ఈజ్ నాట్. భాషలో నువ్వు మాట్లాడుతున్నావంటే నాకు ఇవాళ భాష వచ్చింది అని నువ్వు అంటున్నావంటే దయచేసి గమనించండి, ఈ భాషలో నేను దేవునితో మాట్లాడుతున్నానికి ద్వారములు. సో ఈ ద్వారం నా జీవితాన్ని ఏం చేస్తుంది? దయచేసి గమనించండి, మనుష్యుడెవ్వడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఈ భాషల్లో మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందంట? ఆత్మ వలన కాదు కానీ ఏం జరుగుతుందంట? మర్మములు మాట్లాడుతున్నామంట. హల్లెలూయా. సో దిస్ ఈస్ వాట్ ద స్పిరిట్ లీడ్స్. అంతే తప్ప అయ్యా భాషల్లో మాట్లాడేవాడికి ఆత్మ వచ్చింది, నీవు దేవుని మర్మముల గురించి నడవగలవా? దేవుని మర్మములతో నువ్వు ముందుకెళ్ళగలిగితే నిశ్చయముగా దేవుని ఆత్మ నీలో ఉన్నట్టే, దేవుని ఆత్మ నీతో మాట్లాడుచున్నట్టే.
మరి భాషల యొక్క ప్రాముఖ్యం ఎందుకు వస్తుంది అంటే, భాషలు మాట్లాడితేనే ఆత్మ ఉన్నట్టు కాదు, భాషలు మాట్లాడుతుంటే దేవునితో వాడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ మర్మము, మనుషులు గ్రహించలేని మర్మము ఒక్కటైనా నాకు తెలియబడుతుందండి. See, this is what you can test your tongues. You can test your tongues like this. నేను భాషల్లో మాట్లాడుతున్నాను, అయ్యా నా దేవుని ఆత్మ దిగొస్తున్నాడు, దిస్ ఇస్ నాట్ రైట్. When the spirit comes upon your life, you can observe what is the mysteries God is revealing to me. ఏ మిస్టరీ నాకు బయలుపరచబడుతుందో, మనుషులకు అర్థం కానిది ఏది నాకు బయలుపరచబడుతుందో, ఎస్, దట్ ఈస్ వాట్ ద స్పిరిట్ ఈస్ అపాన్ యువర్ లైఫ్. ఆ మర్మము క్రీస్తుకు కూడా ఎవరిచ్చారంట? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. See, this is what the word is. నా శరీరం చూసి, నా క్రియలు చూసి ఎంతవరకు ఇలాగే ఉన్నాం, ఇలాగే చేస్తున్నాం, ఇంతే ఇంతే ఇంతే. సో నాట్ అబౌట్ యువర్ బాడీ థింగ్స్, వాట్ ఈజ్ అబౌట్ యువర్ స్పిరిట్. అయ్యా మరి అలాగంటే నీ శరీరంతో ఏ తప్పైనా చేసుకోవచ్చా? నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నాను, ఈ శరీరంతో ఏ తప్పైనా చేసుకోవచ్చా? మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. నీ శరీరంతో చేసే ప్రతి తప్పు నీ శరీరం అందే అనుభవిస్తావు. నీ శరీరముతో చేసే ప్రతి తప్పు నీ శరీరం అందే ఆ శిక్షావిధి అనుభవిస్తావు, ఇంకెక్కడికి వెళ్ళవు. కానీ దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ తప్పుకు కూడా దేవుడు నీకు ఒక ద్వారమును వదిలిపెడుతున్నాడు, ఒక ద్వారాన్ని తీస్తున్నాడు. ఎస్, హల్లెలూయా. దయచేసి గమనించండి, శరీర క్రియలు కాదు, ఆత్మక్రియలు ఎంతవరకు నువ్వు దేవుని వెంబడించగలుగుతావు, నువ్వు దేవునితో ఎంతవరకు సహవాసం కలిగి ఉన్నావు. నేను భాషల్లో మాట్లాడేస్తానండి, భాషల్లో మాట్లాడుతున్నావు, కానీ ఈ భాషలో వాక్యానుసారంగా ఏం మాట్లాడుతుంది? మనుషులకు అర్థము కాని, మనుషులు అర్థము కాని ఒక్క మర్మమన్నా నీకు తెలియపరచబడగలిగితే then you are with the Lord. Then the tongues is coming from the Holy Spirit. ఎందుకంటే demons can speak a more powerful word. దురాత్మలు ఇంకా బ్రహ్మాండమైన భాషల్లో మాట్లాడగలుగుతాయి, కానీ మనుషులకు అర్థం కాని మర్మములు ఆ దురాత్మలు నీకు బోధించలేవు. హల్లెలూయా. అందుకే ఇక్కడ గలతీయుల 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని? ఓ అవివేకులైన గలతీయులారా. ఇక్కడ గలతీయులనే తిట్టాడండి, నన్ను కాదు. మనం ఏ స్థాయిలో ఉన్నామంటే, గలతీయులను అన్నారు, నన్ను కాదు. ఫిలిప్పీలను అన్నారు, నన్ను కాదు. హెబ్రీయులను అన్నారు, నన్ను కాదు. ఇట్ రెఫర్స్ టు ఎవ్రీ స్పిరిచువల్ పర్సన్, not to Galatians, not to Philippians, not to XYZ. It refers to you. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ తెలుసుకొన కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? హల్లెలూయా. This now the first question arises. The first question arises in our spiritual field. మీకు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యా, నేను ధర్మశాస్త్రంలో చేసిన విధులు, తప్పిన విధులు ఎక్కడా నేను తప్పిపోలేదు కాబట్టి నీకు దేవుడు ఆత్మనిచ్చాడా? లేదంటే విశ్వాసముతో ఆయన వైపు చూచావు కాబట్టి దేవుని ఆత్మ నీకు ఇచ్చాడా? ఏమండి, నేను శరీర క్రియలతో చేయకుండా విశ్వాసముతున్నాను, ఈ రెండు ఉన్నాయి కాబట్టి నాకు ఆత్మ వచ్చింది. కానీ పౌలు ప్రత్యేకించి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు రెండు చేసావా, రెండు చేయలేదని కాదు, నీకు ఆత్మ ఎలాగొచ్చింది? క్రీస్తుని విశ్వసించుట ద్వారా ఆత్మతో నింపబడ్డావా?
ధర్మశాస్త్ర క్రియల ద్వారా అయ్యా అవేమి ఒక్కటి కూడా నేను చేయలేదు కాబట్టి ఆత్మతో నింపబడ్డా. దెన్ గాడ్ ఈస్ సేయింగ్ వన్ మోర్ థింగ్. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా, మీరెంత అవివేకులైతిరా. చూడండి, ఇక్కడ అవివేకులు అన్న మాట మరి పౌలు భక్తుడు వాడుతున్నాడు. ఎందుకు వాడుతున్నాడు? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. మొదట ఎలా ఆరంభించామంట? ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు ఎలా తయారయ్యామంట? శరీరానుసారముగా. అంటే దేవుని ఆత్మ వచ్చే వరకు ఆత్మానుసారం ఉన్నావు, తర్వాత దేనికోసం వెంబడిస్తున్నావు? శరీరానుసారముగా. హల్లెలూయా. శరీరానుసారముగా పరిపూర్ణత నీకు అనుగ్రహింపబడెనా. ఎందుకంటే ఇక్కడ దయచేసి గమనిస్తే పౌలుకు కూడా కోపం వచ్చింది. ఎవరి మీద? పేతురు మీద. అది కూడా ఉంది, చూపెడతా. గలతీయులు 2:11. గలతీయులు 2వ అధ్యాయము 11. అయితే కేఫా అంతియోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. క్రీస్తుతో పాటు నీళ్ల మీద నడిచిన వ్యక్తి, క్రీస్తుతో పాటు తండ్రితో మాట్లాడగలిగి అందరూ చెప్పుకుంటున్నారంటే అయ్యా నువ్వు ప్రవక్తవే, నువ్వు ఇంకొకటి అంటే ఆయన మాత్రమే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పబడిన వ్యక్తి. అయ్యా నా పరలోకపు తాళపు చెవులు దావీదు తర్వాత నీకు మాత్రమే అవి అనుగ్రహించబడి చెప్పుతున్న వ్యక్తి పౌలు గారి దృష్టిలో ఎలా కనబడ్డాడంట? పౌలు దృష్టి అందు ఎలా కనబడ్డాడంట? అపరాధిగా తీర్చబడెను. హల్లెలూయా. పౌలు దృష్టి అందు ఎలా తీర్చబడ్డాడంట? అపరాధిగా తీర్చబడాను. కనుక నేను అతన్ని ముఖాముఖిగా ఎదిరించుతిని. నేను అతన్ని ఎలా ఎదిరించానంట? ముఖాముఖిగా నేను అతన్ని ఎదిరించడం జరిగింది. హల్లెలూయా. ఎందుకో ఇక్కడ చూద్దాము. 16వ వచనం చూసినట్లయితే, మనము జన్మము వలన యూదులమే కానీ, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ నేను లోపలికి వెళ్ళట్లేదు, బయటే చెప్తున్నాను. నేను జన్మం వలన యూదులమే కానీ మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, దయచేసి చూడండి మళ్ళా చెప్తున్నాడు, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి. ఇప్పుడు ఎవరు నీతిమంతులు? విశ్వాస అనుసారముగా. చూడండి, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కాని, అంటే నీ విశ్వాసము యేసుక్రీస్తునందలి ఎక్కడుంది అంటే, ఈ విశ్వాసం దేవుడు క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. ఆవగింజంత విశ్వాసము నీకు ఉంటే ఈ కొండని పక్కకి జరపవేయగలవు. ఎంతంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ పక్కకి జరిగింది. మరి ధర్మశాస్త్రంలో ఏ పని చేయకపోయినా అయ్యా నాలో పాపం అనే ఒక్కటి కూడా ఆరోపింపబడలేదన్న నీవు ఏ కొండనైనా పక్కకు జరపగలవా? దట్స్ వాట్ ద లార్డ్ సెడ్. పైనుంచి శక్తి పొందు వరకు మీరున్న చోటనే ఉండండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. శక్తి పొందేంత వరకు ఆగండి. శక్తి పొందేంత వరకు 30 సంవత్సరాలు దేవుడు ఎదురు చూచాడు.
అయ్యా నాకు వయసు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, 13వ ఏట నేను పరిచర్య చేస్తున్నాను, మొదలుపెట్ల 13వ ఏట సంఘములో కూర్చుని బోధ వింటూనే ఉన్నాడు. 30వ ఏట శక్తి వచ్చిన తర్వాతే పరిచర్య ప్రారంభించాడు. ఆ రోజు ఆకాశములోంచి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించండి. హల్లెలూయా. ఆ మాను మీద వేలాడబడుతున్న ఆ కుమారుడు, తండ్రికి తెలుసు నా కుమారుడు మాను మీద వేలాడబడుతున్నాడని. యెషయాతో చెప్పించాడు, ఒక్క ఎముక కూడా విరవబడదు, ఆయన తిన్న దెబ్బలు నీకు స్వస్థతలు కలగజేస్తున్నాయి. అందుకే మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలము చేతనే తప్ప ధర్మశాస్త్ర సంబంధ మూలమైన క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడడు. అయ్యా మరి నేను భూమి మీద ఏ తప్పైనా చేయొచ్చు, ఏ తప్పైనా చేసుకో, ఆ భూమి మీద నీ పాపం నువ్వే అనుభవించి ఆ శ్రమలో నుంచే నీ జీవితం ముందుకు వెళ్తా తప్ప. అందుకే అంటావు, అయ్యా నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వస్తుంది అంటే, నీ శ్రమలు నీ శరీరానుసారంగా నువ్వు జరిగించుకుంటున్నావు కాబట్టి శ్రమ వెంబడి శ్రమ నీ తలుపు తడుతూ ఉంది. హల్లెలూయా. అయ్యా నేను ఏ తప్పు చేయలేదు కదా, ధర్మశాస్త్ర సంబంధానుసారంగా ఏ తప్పు చేయలేదు కదా. దయచేసి గమనించండి, మరి క్రీస్తు కూడా ఏ తప్పు చేయలేదు, మాను మీద వేలాడబడ్డం తప్ప. మరి ఆ మాను మీద వేలాడబడ్డమే శాపగ్రస్తమైంది. మరి నీ జీవితంలో నా జీవితంలో మరి ఏ విషయము ఏ మర్మము శాపగ్రస్తునిగా నిన్ను తీర్పు తీర్చబడుతుందో నీకు నాకు తెలుసా? అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాస మూలముగా ఏ మనుష్యుడు నా యొద్దకు వచ్చినో ఆ మనుష్యుడని నేను నీతిమంతునిగా తీరుస్తాను. అందుకే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి నేను తప్పులు చేస్తున్నాను, పక్కన వాళ్ళ మీద ఈ పలుకుతున్నాను, పక్కన వాళ్ళని దోచుకుంటున్నాను, ఇవన్నీ చేస్తున్నాను కదా అంటే మరి ఆ తప్పులన్నిటికీ దయచేసి గమనించండి, శ్రమ వెనుక శ్రమ, శ్రమ వెనుక శ్రమ నీ తలుపు తడుతూనే ఉంది. అందుకే తినొద్దన్న పండు తిన్నందుకు ఆదాముకు దేవుడు చెప్తాడు, గుమ్మము యొద్ద పాపము పొంచి ఉంది. ఎప్పటి వరకు నీ గుమ్మం లేదు, ఈ ఏదేను మనమంతా నీదే. కానీ ఎప్పుడైతే ఇంట్లోంచి నువ్వు బయటకు వెళ్ళి నీకు గృహము స్థాపించుకున్న గుమ్మం పెట్టుకున్నావో ఆ గుమ్మము యొద్ద ఏం పొంచిందంట? పాపము పొంచి ఉంది. అంటే నీ శరీరంతో ఆత్మానుసారం ఉన్నంత వరకు నా మాట నీకు వినబడింది. ఎప్పుడైతే నీ శరీరంతో తప్పు చేశావో అయినా ఆత్మలో ఉన్న నేను నా స్వరం నీకు వినపడగలిగింది. కానీ ఆ తప్పు నిన్ను ఏదేను వనంలోంచి అంటే నీ ఆశ్రవచనంలోంచి నిన్ను బయటకు దోసివేసి నిన్ను శాపగ్రస్తునిగా మార్చింది. హల్లెలూయా. ఓన్లీ యువర్ మిస్టేక్స్. నీ శరీరంతో తప్పు అంటే yes, but that mistakes will be punished here itself, not upon the heaven or not after the death. అందుకే వెంటనే ఆ తప్పు శరీరంతో చేసిన తప్పు ఆ పండు తింటాం వెంటనే ఆదాముకి అవ్వకి వారు కష్టములోంచి వారికి ఆహారము దొరకడం ప్రారంభమైంది. స్త్రీకి ప్రసవం వల్ల ఆ కష్టం మరీ ఎక్కువైంది. హల్లెలూయా. So where you are, so where is your righteousness? How can you find about your righteousness? So by showing the faith what you are having upon the Christ. యేసుక్రీస్తునందలి విశ్వాసమే నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. కానీ ధర్మశాస్త్రమందలి ఏ క్రియల వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. So the justification comes in your hallelujah. ఇది తప్పండి. ఇది ఇప్పుడు నా తప్పులు ఇవి, నేను దేవునితో ఉన్న విశ్వాస క్రియలు ఇవి.
ఈ రెండిటికి దయచేసి తేడా భేదం గమనించండి. ఇవి గమనించకుండా అయ్యా పుట్టిన ప్రతి ఒక్కడు పాపాత్ముడే, పాపములోనే పుట్టాం, పాపంలోనే నడుస్తున్నాం, పాపంలో మరి క్రీస్తు యందలి నీకున్న విశ్వాసం ఏంటి? అందుకే దేవుడు కూడా అన్నాడు, నువ్వు ఈ మాటలు నువ్వు మాట్లాడబోచున్నావేమో, అందుకే నాలో ఒక్క విశ్వాస పరిమాణం ఉన్నా ఎస్ ఆవగింజంత ద కౌంట్ ఇట్ సెల్ఫ్ ఆవగింజ వెరీ స్మాల్. ఈ ఆవగింజ నీకున్నా కూడా దేవుడు అంటున్నాడు ఈ కొండ జరిగిద్ది. ఆవగింజ అంత విశ్వాసము పేతురుని నీళ్ల మీద నడిపించింది. ఆవగింజంత విశ్వాసము గుడి దగ్గర ఉన్న బిచ్చగాడిని, కాళ్ళు లేని వాడిని నడిపించగలిగింది. హల్లెలూయా. అందుకే విశ్వాసమూలముగా గలతీయులు 2:16లో మనుష్యుడు క్రీస్తు యేసునందలి విశ్వాస మూలము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై. ఇప్పుడు నీతిమంతుడిగా ఎలా తీర్చబోతున్నావంట దయచేసి గమనించండి. మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై. అంటే ఇప్పుడు నీ నీతి ఎక్కడ తీర్చబడుతుంది? ధర్మశాస్త్రంలో అయ్యా నేను తప్పు చేశాను, నీ తప్పు చేయలేదు, అలా నీ నీతి తీర్చబడుతుందా? ఆవగింజంత విశ్వాసం నీ క్రీస్తు మీద ఉన్న స్థితిని బట్టి నీ నీతి తీర్చబడుతుందా? ఈ ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే నువ్వు భాషలు మాట్లాడగలిగితే దేవుడు మర్మములు నీకు బోధిస్తాడు. అయ్యా నువ్వు బయటకు వెళితే రోగులు స్వస్థపడతారు, నువ్వు చేతులు వేస్తే దెయ్యములు వెళ్ళగొట్టబడతాయి, అద్భుతాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. అనేకుల్ని అద్భుతాల్లో నువ్వు నడిపించగలిగిన వ్యక్తిగా నువ్వు నడుస్తావు. Hallelujah. This is what the difference between the religious life and the spiritual life. The religious life is saying you will follow the 10 commandments. The spiritual life is saying you follow Christ Jesus. Hallelujah. So this sermon will reveal the differentiation between the real life, the religious life and the spiritual life. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. Where you are, what about your righteousness? నీతిమంతుల ఇల్లు ధననిధితో నింపబడును. విశ్వాసమైన ధననిధితో నింపుకుంటున్నావా? ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మంతో నింపుకుంటున్నావా? Hallelujah. That's what Lord is saying. Seek my kingdom, seek my righteousness. ఈ righteousness అంటే ఎక్కడ ఎత్తుకున్నాము? Upon the religious works we are searching his righteousness. Upon the body we are searching for his kingdom. But Lord is saying the righteousness means just having a faith of a very bit little. That is what the seeking the kingdom and righteousness of the Lord. Not about your works, not about your charities. చాలా మంది అంటారు, అయ్యా నేను ఆ ధర్మాలు చేశాను, ఈ ధర్మాలు చేశాను, అనాథ పిల్లలు చేస్తాను, అవి చేస్తాను, ఎందుకంటే బైబిల్లోనే ఉంది, అయ్యా నా పేరులో ఒక్కడిని చేర్చుకున్నా నీకు అనేకమైన వస్తున్నాయి. But Lord is saying, what about the kingdom and what about the righteousness? And if you are not entered into my righteousness, you will not get my kingdom. How you will get my righteousness? By having a little bit of faith upon me. ఆత్మ ద్వారా పరిపూర్ణులవుతున్నారా? ధర్మశాస్త్రానుసారం పరిపూర్ణులవుతున్నారా? Hallelujah. So go into a little bit depth. The God will make you rich and rich and rich.
not only physically, in all your areas. In all your areas. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమును కాక క్రీస్తునందరి విశ్వాసం వలననే నీతిమంతులని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసమును ఉంచి ఉన్నాను. ఇక్కడ విషయం చూసినట్లయితే 19 అంటున్నాడు, నేనైతే దేవుని విషయమై, గలతీయులు 2:19, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనై లేదంటే నా క్రియలు నేను చేసుకున్నా చచ్చించమని చేసినట్టే. కానీ దయచేసి గమనించండి, ఇక్కడ మనకు మాట మాట్లాడుతున్నాడు, దేవుని విషయమై నేను జీవించు నిమిత్తము, దేవుని విషయమై నేను జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. అంటే ఐ విల్ నాట్ బాదర్ అబౌట్ మై బాడీ వర్క్స్, నేను క్రీస్తు విషయమై జీవిస్తున్నాను. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయం. అందుకే చూడండి, ఇక్కడ నేను క్రీస్తుతో 20వ వచనం 20 చూస్తే 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. నేను కాదయ్యా జీవిస్తుంది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అంటే ఆ ముళ్ళు నువ్వు ముమ్మారు నేను దేవునికి ప్రార్థన చేశానంటే దేవుడు అంటాడు, నువ్వు ఎప్పుడైతే నీ ముళ్ళులో నీ బలహీనతలో ఉన్నావో ఆ బలహీనతలో నేను నీ యొద్దకు వచ్చి నేను నీ మీద ఉండి నిన్ను బలవంతునిగా చేస్తున్నాను. హల్లెలూయా. ఆ శరీర క్రియ, ఆ బలహీనత నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీ మీదకి వచ్చి నిన్ను బలవంతునిగా చేస్తాను. అందుకే ఇక్కడ పౌలు ఒకటే నిర్ణయం, నేను జీవిస్తే క్రీస్తు నిమిత్తమే. అయ్యా వాడు నేను జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మై డెడ్ బాడీ ఈస్ డూయింగ్ ఇట్. చచ్చిన ఈ మృతమైన శరీరం చేస్తుంది. నువ్వు ఉద్యోగమే చేయి, వ్యాపారమే చేయి, ఏదైనా చేయి, కానీ నేను జీవిస్తుంది నా క్రీస్తు కొరకే అన్న మాట నీ నోట్లో వచ్చినప్పుడు ఆ ఆవగింజంత విశ్వాసము నీ జీవితంలో అద్భుతములు ప్రారంభింపజేస్తుంది. హల్లెలూయా. గలతీయులు 3:6 3:5 ఆత్మను మీకు అనుగ్రహించి 3:5 గలతీయులు 3:5 ఆత్మను మీకు అనుగ్రహించి, ధర్మశాస్త్ర క్రియలు మీకు అనుగ్రహించి అని మాట్లాడలా, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడా? ఆత్మను మీకు ఇచ్చి ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన చేస్తున్నాడా, విశ్వాసముతో చేయిస్తున్నాడా? చెప్పండి. ఇంట్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ఆత్మ సంబంధివై ఉన్నావా, ధర్మశాస్త్ర సంబంధివై ఉన్నావా? ఆర్ యు ఎ రిలీజియస్ క్రిస్టియన్ ఆర్ యు ఎ స్పిరిచువల్ క్రిస్టియన్? సో ఐడెంటిఫై హూ యు ఆర్.
హల్లెలూయా. ఇక్కడ ఇదే మాట మాట్లాడుతూ ఇంకో మాట అంటున్నాడు చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ అబ్రహాము మంచివాడా, అబ్రహాము చెడ్డవాడా, అబ్రహాము తన జీవితంలో ఏం చేశాడు అన్నది మాట్లాడలేదు, కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఇప్పుడు నీ రైచియస్నెస్ ఎక్కడ ఎంచబడుతుందంట? అబ్రహాము దేవుని నమ్మడం వల్ల అది అతనికి నీతిగా ఏ రీతిగా ఎంచబడుతుందో ఇవాళ నీ ఆవగింజంత విశ్వాసము అదే నీతిలో నీ జీవితాన్ని ఎంచుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ద లార్డ్ ఈస్ చేంజింగ్ అవర్ లైఫ్స్ రైట్ నౌ. ఎక్కడ ఎప్పుడు ఈ సాక్ష్యం, ఈ వాక్యం మీరు విన్నా మీ జీవితాలు అద్భుతాలు ప్రారంభమవుతున్నాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుని నమ్మాను. అబ్రహాం దేన్ని నమ్మాడంట? దేవుణ్ణి నమ్మాడు. అంటే ఇక్కడ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన శరీరము మృతతుల్యమైనప్పుడు, అంటే 100 సంవత్సరాలు వచ్చింది, ఇంకేం జరగదు ఆ శరీరం వల్ల, మృతతుల్యం అయిపోయింది, చచ్చిపోయింది. అప్పుడు ఆ విశ్వాసము నీలో నుంచి ఇస్సాకును బయటకు తీసుకొచ్చి, హల్లెలూయా. అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమా లేదంటే శరీర సంబంధం వలన ఇస్సాకు వచ్చాడా, విశ్వాస సంబంధం వలన ఇస్సాకు వచ్చాడా? సో ఇట్ షోస్ అవర్ ఫెయిత్ లెవెల్స్. ఇట్ షోస్ అవర్ ఫెయిత్ లెవెల్స్. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అది నీతిగా అతన్ని ఎంచెను. అంటే ఇవాళ నువ్వు దేవుని అయ్యా మరి మేమంతా నమ్మడం లేదా, మేమంతా బైబిల్ చదవట్లేదా, మేమంతా ప్రార్థన చేయట్లేదు లేదా? చేస్తున్నావు. బట్ పౌల్ ఈస్ డిఫరెన్షియేటింగ్ రిలీజియస్ క్రిస్టియన్ అండ్ స్పిరిచువల్ క్రిస్టియన్. సో ఈ వాక్యం నీకు అర్థమైనట్లయితే రిలీజియస్ క్రిస్టియన్ గా ఉండడానికి ఇష్టపడతావా, స్పిరిచువల్ క్రిస్టియన్ గా ఉండడానికి ఇష్టపడతావా? దేవుడు రెండు చెప్తున్నాడండి, ఎక్కడ చెప్పకుండా వదిలే, ఇట్లా 2 మర్మాలు మీకు బోధిస్తున్నాడు. సో రిపీట్, లిసన్. ఇంకోసారి నండి, ఒకసారి అంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు, రెండోసారి నండి, మూడోసారి నండి, తప్పులేదు. కానీ నేను వాక్యం నుంచి బయటకు వచ్చైతే ఒక్క మాట కూడా నేను మీతో మాట్లాడటం లేదు. హల్లెలూయా. అందుకే చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, గలతీలు 3:6, అది అతనికి నీతిగా ఎంచబడను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. అయ్యా నాకు అబ్రహాం బ్లెస్సింగ్స్ కావాలి, అబ్రహాం బ్లెస్సింగ్స్ కావాలి, అబ్రహాంకి వచ్చిన డబ్బులు వచ్చాయి, ఎక్కడి నుంచి వస్తాయి? అయ్యా నాకు అబ్రహాం జనరేషన్. హౌ అబ్రహాముకు 1000 తరముల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. మరి ఆ 1000 తరముల్లో ఇవాళ నీ ఇంట్లో అప్పులు ఎందుకున్నాయి? ఇవాళ నీ కుటుంబం బలహీనతల్లో ఎందుకుంది? మరి నువ్వు ఎందుకు దేవుడిని తోసేస్తున్నావు? అంటే అవన్నీ నీ శరీరానుసారం ఆలోచిస్తున్నావు. అందుకే పౌలు అంటున్నాడు, ఈ శరీరం చచ్చింది, ఆవగింజంత విశ్వాసం కొరకు క్రీస్తు కొరకే జీవిస్తున్నాం. ఈ శరీరం ఏమైందంట? చచ్చింది. చచ్చిన శరీరం సువార్త చెప్తుంది. అంటే ఈ చచ్చిన శరీరం సువార్తను బోధిస్తుంది. ఆ సువార్త ఎవరి సువార్త? నా ఘనతను చెప్పుకుంటుందా? క్రీస్తు మర్మములు మీకు బోధిస్తుంది. అవివేకులైన గలతీలారా కాదు, అవివేకులైన శరీర సంబంధులారా. హల్లెలూయా. సో దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేక ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఈ సువార్త ఏం ప్రకటించిందంట? విశ్వాసము వెల్లడి కాక మునుపే, క్రీస్తు రాక మునుపే. అందుకే దేవుడు అంటాడు, నేను అబ్రహాముతో పాటు ఉన్నాను.
నీ వయసు ఏంటి, నువ్వు అబ్రాహాముతో ఉండడం ఏంటని క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ గమనించండి, అబ్రహాముతో క్రీస్తు ఉన్నాడు. విశ్వాసము అక్కడ ప్రారంభమైంది. హల్లెలూయా. విశ్వాసము అక్కడ ప్రారంభమైంది. అందుకే దావీదుతో పోల్చరా, నేను దావీదు సమయం నుంచి ఉన్నాను, అబ్రహాము సమయం నుంచి నేనున్నాను. విశ్వాసం అక్కడ ప్రారంభమైంది. నీతి అక్కడ ఎంచబడింది. అక్కడ నుంచే 1000 తరములు ప్రారంభమైంది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వబడుదురు. నా ఇంట్లో అప్పులు ఎందుకు ఉన్నాయి, నా ఇంట్లో కష్టాలు ఎందుకు ఉన్నాయి, శ్రమ వెనక శ్రమ నాకు ఎందుకు వస్తుంది, కష్టం వెనక నా కష్టం ఎందుకు వస్తుంది అన్న ఈ ప్రతి మాటకి దేవుడు మీకు సమాధానం చూపిస్తున్నాడు వాక్యము ద్వారా. ఏంటంట ఆ సమాధానము? దేవుడు విశ్వాస మూలముగా అన్యజనుల నీతిమంతులుగా తీర్చవునని లేఖను ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఏమొచ్చిందంట? సువార్త ముందుగా వెళ్ళి చెప్పింది అబ్రహాముకి. సో అబ్రహాం ఆ సువార్తను నమ్మాడు. 100 సంవత్సరాల తర్వాత ఆ ఆవగింజంత విశ్వాసము ఇస్సాకును బయటకు తీసుకొచ్చింది. శరీరం తీసుకురాలా, శరీరం మృతతుల్యమైంది. గాడ్ యూజ్డ్ ఎ వర్డ్. శారా గర్భము మృతతుల్యమైంది, అబ్రహాము శరీరము మృతతుల్యమైంది. అందుకే పౌలు అన్నాడు, శరీర విషయమై చచ్చిన వాడు, నాట్ ద డిజైర్స్, నాట్ ద లస్ట్, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకే నేను ధనవంతుడిగా ఉన్నాను, దరిద్రుడిగా ఉన్నాను, గుడ్డలున్నవాడిగా ఉన్నాను, గుడ్డలు లేని వాడిగా ఉన్నాను, అన్నిటిలో నేనున్నాను. ఎలా ఏ స్థితిలో ఉన్నా నేను క్రీస్తు వాడను. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఇంకొక మాట, డోంట్ వరీ, ఎందుకంటే మనకి చాలా కాలం నుంచి చెప్పట్లేదు కదా వాక్యం, కొంచెం డెప్తే చెప్తున్నాను. పదహారో వచనం, 3:16, గలతీయులు 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను అన్నట్టు గూర్చి సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అంటే చూడండి, మనం ఏమండి బైబిల్లో ఏ మాట అయినా ఉంటాయి కదా, అన్ని మాటలు మక్కి పట్టించుకుంటామా, కొన్ని అటు ఇటు ఉంటాయని చాలా మంది మనకు చెప్తారు. కానీ ఇక్కడ సంతానము అన్న మాటలో కూడా పౌలు చిన్న మర్మాన్ని కనుగొన్నాడు. దయచేసి గమనించండి. దేవుడు అన్నాడంట నీ సంతానములు అనక నీ సంతానము అన్న మాట వాడాడంట. ఈ మాట పౌలుకు అర్థమైంది, మరి మన మత క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఆ సంతానము అన్న మాట క్రీస్తై ఉన్నాడు. ఆ సంతానం అన్న మాట క్రీస్తై ఉన్నాడు. అంటే ఆ క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మరణించాడు. అయ్యా హోసన్నా హోసన్నా అంటూ మట్టలు పట్టుకుని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్న మనము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మొదటి సంతానముగా ఎంచబడినప్పుడు 2000 సంవత్సరాలు ఎన్ని తరాలు గడిచుండుంటాయి, నీ తరము ఎన్నో తరమై ఉంటుందో దయచేసి గమనించు. హల్లెలూయా. ఆ సంతానము, దేవుడు చెప్పిన సంతానము ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుంది. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఉంటుంది. అంటే అయ్యా ఇస్సాకు ఒకడే, ఇస్సాకు తర్వాత యాకోబు ఒకడే, యాకోబుకు 12 మంది. మరి ఏది అంటే ఇక్కడ అంటున్నాడు ఆ సంతానములు అని మాట్లాడక సంతానము అని మాట్లాడుతున్నాడు. ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో వారు ఇసుక రేణువులు అంటున్నారు, ఆకాశ నక్షత్రములు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా,
17వ వచనం. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఈ ధర్మశాస్త్రం ఏంటంట? పూర్వమందు చేయబడిన నిబంధనను కొట్టివేయదు. అంటే పూర్వమందు ఏ నిబంధన ఉంది? నీ 1000 తరములు ఆశీర్వదింపబడుతున్నాయి. మొదటి తరము క్రీస్తుతో ప్రారంభమైంది. 2వ తరము విశ్వసించు వారందరూ ఆకాశ నక్షత్రముల వలె అబ్రహాముకున్న ఆశీర్వాదం ఇవాళ నీకు ఆశీర్వాదం వచ్చింది. నీ వయసు ఎంతైనా పర్లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. So I'm coming to the last words. Still more sermon is there, but I don't want to continue. ఇంకొక మాట కూడా, ఒక చిన్న మాట చెప్తాను. పాత నిబంధనలో చదివితే మోషే నోటి మాంద్యం గలవాడు అన్న మాట ఉంటుంది. మోషే నోటి మాంద్యం గలవాడు. కానీ అదే మాట కొత్త నిబంధనలో చదివితే సకల శాస్త్రముల్లో మోషే ప్రావీణ్యత గలవాడు అని ఉంటుంది. పాత నిబంధనలో మోషే ఏమని ఉంటుంది? అయ్యా, నోటి మాంద్యము గలవాడు, నేను నడిపించలేను. కానీ కొత్త నిబంధనలో సకల శాస్త్రముల్లో ప్రావీణ్యత గలవాడు. ఇక్కడ అదే మర్మం మీకు ఇంకొకటి బోధించడానికి, చూపించడానికి నేను ఆసక్తి చూపిస్తున్నాను. ఎందుకంటే 19వ వచనం చూద్దాం. ఎవ్రీవన్ ప్లీజ్ అండర్లైన్ దిస్ వర్డ్. గలతీయులు 3:19. గలతీయులు 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి చేత, దేవదూతల చేత నియమింపబడెను. మోషే నోటి మాంద్యం గలవాడని పాత నిబంధన చెప్తుంది. కొత్త నిబంధన ఏం చెప్తుంది? సకల శాస్త్రములందు ప్రావీణ్యత గలవాడు. అందుకే 80వ సంవత్సరములో తను ఇశ్రాయేలును నడిపించడానికి మొదలుపెట్టిన 120 సంవత్సరం వచ్చేటప్పటికి అతనిలో సత్తువ ఏమాత్రము తగ్గలేదు. 40 సంవత్సరాలు నడిపించిన వ్యక్తి. ఇక్కడ అదే మాట అంటున్నాడు. పాత నిబంధన దేవుడు తన స్వహస్తాలతో రాసిన పలకలు అని మనం చదువుతున్నప్పుడు, కొత్త నిబంధన పౌలుకు మర్మం ఏమని బోధింపబడుతుందంటే, దయచేసి చూద్దాము. మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఈ ధర్మశాస్త్రం ఎలా నియమింపబడిందంట? మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. హల్లెలూయా. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లన రాదు. జీవింపచేయుగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలమునే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించును. ఈ దూతల ద్వారా, మధ్యవర్తి ద్వారా ఇయ్యబడిన లేఖనము, అబ్రహాము నుంచి 430వ సంవత్సరం తర్వాత ఇయ్యబడిన లేఖనము నిన్ను పాపములో బంధించును. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు 29 మధ్యలో అన్ని చదవండి, అర్థమైతే లేదంటే గుడ్ ఫ్రైడే ఐ విల్ రివీల్ దిస్ వర్డ్ అగైన్. ఐ విల్ టీచ్ యూ ఆన్ గుడ్ ఫ్రైడే. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐ విల్ రివీల్ ఇట్ యూ అగైన్. 29 మీరు క్రీస్తు సంబంధులైతే
ఆ పక్షమున, గలతీయులు 3:29, ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానం అయ్యుండి. అబ్రహాము యొక్క సంతానం ఫస్ట్ చైల్డ్ ఎవరంట? ఇస్సాకు కాదు, యాకోబు కాదు, ఇట్ ఈస్ జీసస్. ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఈ క్షణం నుంచి నీ మీద ప్రారంభం అవబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, you are the son of the Jesus. You are the son of the heavenly Father. Whatever the riches you are having upon the heaven, that every riches is coming upon you right now. The heavenly blessings is coming upon you right now. Heavenly currency will flow in your house right now in Jesus' mighty name. Not about the Indian currency, not US currency, not some other country currency. It's a heavenly currency. ఎన్నడూ ఆకలి కొననీయనది, ఎన్నడూ దప్పిక కొననీయనది, ఎన్నడూ నిన్ను లేమిలోనికి నడిపించని. ఎస్, ద హెవెన్లీ కరెన్సీ ఇస్ కమింగ్ అపాన్ యూ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. రైట్ నౌ, రైట్ నౌ ద హెవెన్లీ గ్లోరీ ఫెల్స్ అపాన్ యూ. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. క్రీస్తు సంబంధులైతేనే అబ్రహాము యొక్క వారసత్వము దేవుడు మీకు అనుగ్రహిస్తూ అబ్రహామునకు మీరు వారసులై ఉన్నారు. ఎన్ని తరాలు అంటే ఇది 1000 తరాలు. మొదటి తరం క్రీస్తు అయి ఉన్నాడు, రెండో తరము నీవై ఉన్నావు. Receive your heavenly blessings. Receive your heavenly riches right now. Receive it. Receive it. The Lord is giving you. The Lord is giving you the unconditional love and riches and glory upon everyone right now. Right now. Right now. Right now. Yes, my heavenly Father. Yes, close your eyes. Close your eyes and come upon your knees. Come upon your knees. The Lord is releasing a heavenly blessing upon you. Heavenly blessing upon you. Hallelujah. If you are in the, yes, hallelujah, hallelujah. If you are in poverty, if you are in barrenness, or if you are looking for some extraordinary thing right now, the Lord is releasing upon your life in the name, yes, yes, in the name of Jesus Christ of Nazareth. Yes, the heavenly riches, the heavenly blessings, the heavenly power coming upon you. Hallelujah, hallelujah, hallelujah. ఏది నిన్నెంత మాత్రము అణిచి వేటకు ఏ అధికారం ఎవరికి లేదు. ఎస్, 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 దిస్ పవర్ ఇస్ కమింగ్ అపాన్ యూ. దిస్ గ్లోరీ ఇస్ కమింగ్ అపాన్ యూ. నీ కృపలో, నీ సమృద్ధిలో, నీ బలంలో జీవ జలనదుల ఓటలు నీ జీవితంలో నింపబడు. అభిషేకము, అబ్రహాము తర్వాత క్రీస్తు కుమారునిగా ఎంచబడిన అభిషేకము వాడు నీ జీవితంలో. Yes, dear blessed sister and brother, and dear blessed children, the heavenly power and the heavenly riches and the heavenly glory comes upon you right now. Every glory fills in your family. నీ కుటుంబాన్ని పట్టి శోధిస్తున్న ప్రతి చీకటి, వ్యతిరేక అంధకార శక్తులు సమస్తము వాళ్ళతో సహా ఉపేక్షించి వేయబడు. అద్భుతములు నీ జీవితంలో ప్రారంభం. అద్భుతములు నీ జీవితంలో ప్రారంభం. Thank you, my heavenly Father. Thank you for your riches and thank you for your glory. ప్రభువా, నీ బిడ్డ మీద నీ అభిషేకం కృమ్మరిస్తున్నాయన. ఆ అభిషేకం అనేకులకు వెళ్ళి అభిషేకము దయచేస్తున్నాయన. ఎవరైతే ఈ వాక్యంలో వాగ్దానంలో పాలిభాగస్తులైనారో అట్టి వారందరూ నీతిమంతులుగా ఎంచబడుతూ నీ అబ్రహాము ఆశీర్వాదములు 1000 తరముల వరకు ఆ బిడ్డల మీద అభిషేకము. Yes, I am releasing that glory. Yes, 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 everything flows upon you right now in Jesus' mighty name. Amen, 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 amen. God bless you all. God bless you. The heavenly blessings are with us in Jesus' mighty name. In Jesus' mighty name. Amen, amen.